సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని సిద్దనపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అనరోజుల రోహిణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన తల్లిదండ్రులతో కలిసి ప్రచారం నిర్వహించిన ఆమె తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. తాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి గజ్వెల్లోని ఎస్బీఐ బ్యాంకులో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలబడడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి పడకేసిందని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో సాగించాలనే ముఖ్య లక్ష్యంతో సర్పంచ్ బరిలోకి రావడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు విద్యావంతురాలైన తనను ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. తన ఆశయాన్నే పెట్టుబడిగా భావించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని ఆమె వివరించారు. నా పేరు రోహిణి. మా సిద్దనపేట గ్రామం నంగనూరు మండలం. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్, వాటిలో నేను సర్పంచ్ గా నామినేట్ చేయడం జరిగింది. నేను పుట్టింది, పెరిగింది, చదివింది ఇదే ఊళ్ళో. ఈ ఊళ్ళో లైక్ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటని నాకు ఆల్రెడీ క్లియర్ గా తెలుసు. అండ్ బయట హైయర్ ఎడ్యుకేషన్ కోసం నేను బయటికి వెళ్ళినా. సో అక్కడి లొకేషన్, అక్కడి ఎన్వైరన్మెంట్, అక్కడ డెవలప్మెంట్ ఎట్లుందో నేను చూసిన ఆల్రెడీ. కాబట్టి అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే మా ఊరు అన్నది ఇంకా కూడా చాలా విషయాల్లో వెనుకబడి ఉంది. ఓన్లీ డెవలప్మెంట్ అండి, వీధులు, వీధి లైట్లు, పరిశుభ్రత ఇంతే కాదు. ఇది ఒక హ్యూమన్ కావాల్సిన బేసిక్ నీడ్స్. కానీ ఒక చైల్డ్ డెవలప్మెంట్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే టెక్నాలజీ కానీ, ఫ్యూచర్ కెరీర్ కి యూత్ కి గైడెన్స్ చేయడానికి కానీ ఒక పర్ఫెక్ట్ పర్సన్ అంటూ లేరు గైడ్ చేయడానికి యాజ్ పర్ మీ. కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు దీన్ని ఎలాగైనా యూటిలైజ్ చేసుకొని నాకు వీలైనంత వరకు 101% ఎఫర్ట్స్ పెట్టి మా ఊరికి నా వల్ల అయ్యేంత మంచి చేద్దామని అనుకుంటున్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్ లో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఉంగరం గుర్తు, అది మాది. సో దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, కరెక్ట్ గా వేయాలని కోరుకుంటున్నా.